హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 28. ఆది అలా కళ్ళు మూసుకోగానే కొన్ని క్షణాల క్రితం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందంతా గుర్తుకొచ్చింది. వర్క్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని ఆమెని తీసుకుని వెళ్ళి ఆకాష్ గురించి ఆయన చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇక ఆద్య ఎటో ఆలోచిస్తూ పిలిచారు ఆయన. చెప్పండి సార్ అని అంది ఆమె ఆయన వంక ఆశ్చర్యంగా చూస్తూ. ఇప్పుడు నీతో పాటు నేను రావట్లేదు. అక్కడ ఎండీగా ఛార్జ్ తీసుకుంటుంది ఆకాష్ అండ్ హి ఈజ్ మై సన్ ఆద్య. నా కంపెనీలన్నిట్లికి ఏకైక వారసుడు. ఆ మాటతో ఆద్య కళ్ళు పెద్దవయ్యాయి. తనకెప్పుడు కొంచెం అనుమానంగానే ఉండేది. కానీ ఇది ఇంతలా నిజమైపోతుంది అని అనుకోలేదు ఆమె. హ్మ్. వాడెప్పుడూ ఓ అమ్మాయి మీద ఇంత కోపం చూపించలేదమ్మా. కోపం వస్తే దూరంగా పెట్టేవాడంతే. ఎందుకు నీ మీద వాడికంత కోపమో తెలియడం లేదు కానీ, ఒకటి మాత్రం నిజం ఆద్య. వాడు నువ్వనుకున్నట్లు చెడ్డవాడైతే మాత్రం కాదు. కావలసిన వాళ్ళ దగ్గర ఇది కావాలి అని ఎప్పుడూ అడగడు. అలా అడగడం వాడికి తెలీదు. అర్థం చేసుకోవాలి అంటాడు. అంతటి పసిపిల్లాడి మనస్తత్వం వాడిది. ఇదంతా కేవలం నువ్వు వాణ్ణి అసహించుకోకూడదని చెప్తున్నాను. నీ కోపాన్ని చూపించొద్దనో, లేక వాడు నా కొడుకనో, వాడికి మర్యాద ఇవ్వాలనో మాత్రం కాదు తల్లీ. అక్కడ మన కంపెనీకి పోటీ ఎక్కువగా ఉంది. సంవత్సరం నుండి ఎమరాల్డ్ కంపెనీ వాళ్ళు మన పతనం కోసమే పనిచేస్తున్నారు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మన కంపెనీ పూర్తి బాధ్యతలన్నీ నీ చేతుల్లోనే పెడుతున్నాను. జాగ్రత్త అంటూ ముగించారు ఆయన. ఇంక తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని అదంతా గుర్తు చేసుకుంటున్న ఆద్య గాఢంగా ఊపిరి వదిలి కళ్ళు తెరిచింది. పక్కనే ఆకాష్ నిద్రపోతూ కనిపించాడు. తెల్లని ముఖం మనోహరంగా ఉంది. ఇక షేవ్ చేసిన గెడ్డం, నెమ్మదిగా కదులుతున్న ముంగురులు. నిద్రపోతున్నప్పుడు ఉన్నంత ప్రశాంతంగా మెలకువగా ఉన్నప్పుడు ఉండడు. పైగా ఆమెతో ఉన్నప్పుడు అసలు శాంతంగా ఉండడు. అతనలా ఉండాలని కూడా ఆమె ఎప్పుడూ ఆశించలేదు. కానీ జగన్నాథం గారి మాటలతో ఏదో అనుమానం మెదిలింది. తెలియని ప్రశ్న మొదలయ్యింది. ఎందుకని ఇతనికి నేనంటే ఇంత కోపం? గతంలో తెలియకుండా ఏదైనా పొరపాటు చేశానా ఇతని విషయంలో? అసాధ్యం. నేనెప్పుడూ అతన్నెప్పుడూ చూడలేదు. ఇదే మొదటిసారి. ఇతను కూడా అంతేగా. నన్నింతకు ముందెప్పుడూ చూడలేదు ఇతను అని గాఢంగా ఊపిరి వదిలి వెనక్కి వాలింది. అయినా నా సొంత జీవితమే నా మీద పగబట్టింది. ఇక మనుషులు నా మీద కోపడ్డానికి కారణాలు అవసరమా అని నిట్టూర్చి నిద్రపోయింది ఆద్య. ఫ్లైట్ దిగేసరికి సాయంత్రం 5 గంటలు కావటంతో వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వర్కర్స్తో కలిసి హోటల్కి వెళ్లారు ఇద్దరు. ఆ రాత్రి అక్కడే భోజనం చేసి రెస్ట్ తీసుకున్నారు. నిద్రపోయిన కాసేపటికి ఆకాష్ ఫోన్ రింగ్ అయ్యింది. వినయ్ చేస్తున్నాడు. ఇంక నిద్ర మత్తుతోనే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పరా అన్నాడు ఆకాష్. ల్యాండ్ అయ్యారా? వెళ్ళాక కాల్ చేయమన్నాను కదరా అన్నాడు వినయ్. ఆ అయ్యాం. మర్చిపోయారా చెప్పడం అని అన్నాడు అతని కళ్ళు నలుపుకుంటూ. అయినా నీ పక్కన ఆద్య ఉంటే నీకేం గుర్తుంటుందిలే. ఎంతైనా తను ఆద్య కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ వినయ్. రేయ్ అదుంటే ఏంట్రా? దాంతో రొమాన్స్ చేసుకుంటూ కూర్చున్నానా అన్నీ మర్చిపోవడానికి అన్నాడు అతను చిరాగ్గా. వినయ్ పెద్దగా నవ్వుతూ రేయ్ నేను రొమాన్స్ గురించి అనట్లేదురా. అదే ఆద్య నీ బద్ధ శత్రువు కదా. తనని సాధించడంలో అన్నీ మర్చిపోతావు అన్నాను అని అన్నాడు వినయ్ నవ్వుకుంటూ. వినయ్ మాటలతో తనన్న దానికి సిగ్గుపడి షిట్ అనుకున్నాడు చిన్నగా ఆకాష్. సరేలే ముందు విషయం ఏంటో చెప్పు అన్నాడు అలా గాంభీర్యాన్ని నటిస్తూ ఆకాష్. అదే రేపు మీ అకామిడేషన్ గురించి. మరో ముఖ్యమైన విషయం. రేపు మిలాన్ కంపెనీ వాళ్ళు టెండర్స్ అలౌ చేస్తున్నారంట. ఇక ఎమర్లాడ్ కంపెనీ దానికోసమే తీవ్ర ప్రయత్నం చేస్తుంది. నీకో మాట చెప్దామని కాల్ చేశా అన్నాడు వినయ్. మంచి పని చేశావురా. ఇక్కడ నా విజయ కేతనం రేపటి గెలుపుతోనే మొదలు పెడతా. వాడికి నేనేంటో చూపిస్తా అన్నాడు కళ్ళు చిన్నవి చేసి గర్వంగా. వాడేంటో నీకెంత మంటుందో నాకు తెలుసురా. బట్ ఇది ప్రొఫెషనల్గా చెయ్యి అని అడిగాడు వినయ్. రేయ్ నీకు తెలుసు కదా నేనెలా ఆలోచిస్తానో. వాడి కష్టంతో పైకొచ్చినవాడు కాదు. వాడి భార్యని చంపి ఆ స్థానాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. వాడికి మర్యాద కాదు కదా మట్టిగడ్డ కూడా దక్కనివ్వను అన్నాడు ఆకాష్ దవడ బిగిస్తూ. సరే సరేలేరా. వాడి పర్సనల్ విషయాలు మనకెందుకు? ఆ కంపెనీ మన చేతికొచ్చేలా చెయ్యి. ఆద్య సలహాలతో సరిగ్గా టెండర్ వేయని అన్నాడు వినయ్. ఆద్య పేరు ఎత్తేసరికి చిరాగ్గా
సరేలేరా అంటూ ఫోన్ పెట్టేశాడు ఆకాష్. ఇంకొదయాన్నే లేచి రెడీ అవ్వారు. ఆద్య లేచిందో లేదో చెక్ చేయాలి అనుకున్నాడు. కానీ మనసొప్పలేదు. ఆమె అవసరం ఏముంది? అతను ఒంటరిగా హ్యాండిల్ చేయగలడు. ఇంక వడివడిగా రెడీ అయ్యి మేనేజర్‌ని పిలిచి లగేజ్ మొత్తం వాళ్ళ సొంత హోటల్‌లోకి షిఫ్ట్ చేయించి పనిని పురమాయించాడు. తలుపు తీసేసరికి ఎదురుగా రెడీ అయ్యి నిల్చుంది ఆద్య. క్షణం అయినా దీనికి పని తప్ప ఇంకేం తెలుసు? నిద్రపోతుంది నేననుకోవడానికి. అసలు రాత్రంతా నిద్రపోయిందో లేక కంపెనీని ఎలా ఏలేద్దామా అని ఆలోచిస్తూ కూర్చుందో అని గొణికాడు చిన్నగా ఆకాష్. ఆద్యకి వినపడలేదు. ఒకవేళ వినపడినా పట్టించుకోలేదు ఆమె. టెండర్ ఫైల్ రెడీ చేశాను. మీరొకసారి చూసి కన్ఫర్మ్ చెయ్యండి అని అంది చేతిలో ఉన్న ఫైల్‌ని ఆకాష్‌కి అందిస్తూ. ఈ విషయం నీకు ఓ వినయ్ గాడు చెప్పాడా అని అన్నాడు సీరియస్‌గా. కాదు మీ నాన్నగారు చెప్పారు అని అంది ఆమె ఫైల్ అతని చేతిలో పెట్టి. ఓ అంటూ కనుబొమ్మలెగరేసి ఏదో అనేలోపే ఆమె అన్న మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి ఆకాష్‌కి. మీ నాన్నగారు చెప్పారు అంటూ. హే! నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అని అడిగాడు కోపంగా. అతని కోపాన్ని చూసి అసహనం మొదలయ్యింది ఆమెకు. ఎవరు చెప్తే ఏంటి? ఎవరు చెప్పారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అని రెట్టించిన కోపంతో అనేసింది ఆమె. ఆమె కోపాన్ని చూసి వెర్రివాడయ్యాడు ఆకాష్. మాటలు మంచిగా రాని. నీ కోపాన్ని పడుతూ ఉండడానికి నేనేమీ నీ కింద జీతగాన్ని కాదు. మనమున్నది ఇండియా కాదు. హా! ఇక్కడికిక్కడే పాతి పెట్టేస్తాను. చెప్తున్నా అని పొర్లు కొరుకుతూ అన్నాడు కోపంగా ఆకాష్. ఆద్యకి మంట మామూలుగా రగలలేదు. దా పాతిపెట్టు. నువ్వేం చేసినా చూస్తూ కూర్చోడానికి నేనేమీ నీ ఇంటి పనిమనిషిని కాదు. ఎక్కువ మాట్లాడ్డావో ఇక్కడికిక్కడే చేతికి మట్టి అంటకుండా చంపేసి పాతేసే టెక్నిక్స్ కూడా నాకు తెలుసు అని వేలు చూపిస్తూ దవడ బిగించి ముఖంలో ముఖం పెట్టి అని అంది ఆమె. ఆమె మాటలతో అతని గుండె రగిలిపోతుంది. నేనెవరో తెలిసాక కూడా నీలో పొగరు రవ్వంత కూడా తగ్గలేదన్నమాట. వేలు చూపిస్తున్న ఆమె చెయ్యి పట్టుకుని కిందకి దించుతూ అన్నాడు అతను. ఏయ్ చెయ్యొదులు అని అంది ఆమె ఉరిమి చూస్తూ. ష్ నోర్మీ. నా ముందు వేలు చూపిస్తే వేలితో పాటు చెయ్యి కూడా పోతుంది. దానికి శాంపిల్ చూపించాలి కదా అంటూ దూరంగా జరుగుతున్న ఆమె చెయ్యిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు అతను. విసురుగా వెళ్ళి అతని గుండెలకు తాకింది ఆమె. ఇంతకుముందు అతను అలా చెయ్యి పట్టుకున్నప్పుడు తగిలిన గాయం ఒక్కసారిగా గుర్తుకు రాగా వెంటనే వెనక్కి జరిగి మర్యాదగా వదులు అని అంది కోపంగా ఆద్య. వదలను. ఏం చేస్తావ్ అని అన్నాడు అతను మరింతగా పట్టు బిగిస్తూ. ఆద్యకి నొప్పి ఎక్కువయింది. కానీ ఈసారి పోనీలే అనుకుంటే మళ్ళీ ఆ బాధను భరించాల్సి వస్తుంది. ఇంతకు ముందంటే ఆమె ఇండియాలో ఉంది. అంతగా తెలిసిన వాళ్ళే ఇక్కడెవరూ లేరు తనకి. ఇంక అలవాటయ్యేదాకా తనకు తను స్వయంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందిగా మరి. ఇంక గాఢంగా ఊపిరి వదిలి మర్యాదగా వదులుతావా లేదా అంటూ ఎడమ చేత్తో జుట్టుకి పెట్టుకున్న బేబీ పిన్ని తీసింది. ఇంకది గమనించని ఆకాష్ ఆమె మాటలతో వదిలే సమస్య లేదు అన్నట్లుగా మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఇక అతనికిచ్చిన చివరి అవకాశం కూడా అతను వాడుకోలేదనుకుంది. వెంటనే ఆ పిన్ను పదునుగా ఉండే భాగం వైపుకు తిప్పి ఆకాష్ చేతి మీద గట్టిగా గుచ్చింది ఒక్కసారిగా. నొప్పి బగ్గుమని తగిలినట్టు అయ్యేసరికి ఆ అంటూ అరుస్తూ ఆమె చేతిని వదిలిపెట్టాడు. అప్పటికే ఆద్య చెయ్యి కాస్త కందిపోయింది. అది చూడగానే బాధేసింది ఆమెకు. మనసంతా నొచ్చుకుంది. ఆకాష్ చెయ్యికి చిన్నగా రక్తం వచ్చింది. ఇక అతనింకేదో అనేలోపే గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం అంటూ రెండు వాయిస్లు కలిపి అక్కడికొచ్చారు. రుచిత, జాన్. వాళ్ళ గొంతు విని సర్దుకుని నిలబడ్డారు ఇద్దరు. రుచిత, జాన్ ఇద్దరు కూడా చూడటానికి కాస్త ఇండియన్స్ లానే ఉంటారు. రుచిత ఆకాష్ కంటే 4 అంగుళాలు పొట్టి, కాస్త స్లిమ్‌గా ఉంటుంది. జాన్ ఆకాష్ కంటే 2 అంగుళాలు పొడవు, చాలా స్మార్ట్‌గా ఉంటాడు. హలో, హాయ్ అన్నారు ఇద్దరూ వాళ్ళని చూస్తూ. ఆద్య ఆకాష్‌ల మొఖాలు చూసి ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అంతా బాగానే ఉందా? మీరేదో టెన్షన్ పడుతున్నట్లున్నారు అని అడిగింది రుచిత. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అన్నాడు ఆకాష్ నవ్వును నటిస్తూ. ఆద్య మాత్రం నిశ్శబ్దంగా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమెను చూసి హాయ్ మ్యామ్, మై నేమ్ ఈజ్ జాన్. ఐ యామ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటెంట్ అండ్ ఏఏఎస్ మేనేజర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు జాన్. ఆద్యకి చెయ్యి కలిపే మూడ్ లేకపోయినా
ఇక కలిసిన వెంటనే అలా చేయటం సభ్యత కాదు అనుకుంది. షేక్ హ్యాండ్ ఇచ్చింది. హాయ్ సార్, ఐఎమ్ రుచిత, మీ పిఏ అంటూ ఆకాష్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది రుచిత. అతను ఆద్య వంక చిరాగ్గా చూసి హాయ్ అని నవ్వుతూ రుచిత చెయ్యి అందుకున్నాడు. అలా అందుకున్న మరుక్షణం అతన్ని చిన్నగా పలకరింపుగా హత్తుకుంది ఆమె. రుచిత అలా చేయగానే తోసేయాలి అనిపించినా ఆమె ఉద్దేశం చెడుగా లేదని గ్రహించి కదిలించలేకపోయాడు ఆకాష్. అలా రుచిత ఆకాష్ని హత్తుకోవడం చూసి ఇక జగుప్సుగా వాళ్ళకేసి చూసింది ఆద్య. ఆద్య చూపుని చూస్తూ ఇది నా రేంజ్ అన్నట్లుగా ఓ చూపు విసిరాడు ఆకాష్. నిజంగా అదే నీ రేంజ్ అంటూ మరో అర్థం వచ్చేలా కనుబొమ్మలు ఎగరేసి మరీ చూసింది ఆద్య. యూ ఏమన్నావే అని గట్టిగా బయటికి అనేశాడు ఆకాష్ కోపంతో. ఆకాష్ అలా అరవగానే ఇక జాన్ రుచిత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆద్య మాత్రం పొగరుగా ఓ నవ్వు నవ్వింది. వాట్ హ్యాపెండ్ సార్ అని అడిగారు ఇద్దరూ కంగారుగా. ఆకాష్ తేరుకుని తనని తను సర్దుకుంటూ నథింగ్, లెట్స్ గో అన్నాడు ముందుకు కదులుతూ. కిందకొచ్చేశారు నలుగురు. ఆకాష్ వాళ్ళిద్దరి వంక చూస్తూ జాన్ అండ్ రుచిత మీరింకా ఆఫీస్కి వెళ్ళండి, నేను ఆద్య టెండర్ వేసి ఆఫీస్కి వెళ్తాం అంటూ కారు ఎక్కారు. ఇంకా ఆకాష్ని అనుసరిస్తూ కారులో ఎక్కింది ఆద్య. ఆద్య కారు ఎక్కిన మరుక్షణం అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అతని కళ్ళు క్షణాల్లో మండుతున్న అగ్ని గోళాల్లా తయారయ్యాయి. ఇంకా చూసి చూడనట్టుగా ఉంది ఆద్య. ఇక ఆమెనేమీ అనలేక ఇక ఆమె చేతిలో ఇచ్చిన ఫైల్ని తెరిచి తప్పులు వెతికి పట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఆ ఫైల్ని చూస్తూ ఉండగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. అచ్చు ఆకాష్ తయారు చేసిన ఫైల్ లాగానే ఉంది. టెండర్ కూడా సేమ్, అమౌంట్ కూడా సేమ్ ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. పర్లేదు, దీనికి కొంచెం తెలివి ఉంది అంటూ మనసులో ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. కానీ ఆమెను తిట్టడానికి కారణం దొరక్కపోవటం మాత్రం అతన్ని నిరాశపరిచింది. అయినా అలా ఓడిపోవటానికి అతని మనసు అంగీకరించకపోవటంతో 2 ఫైళ్లు విసిరిగా ఆమె చేతిలోకి విసిరేసి నీ బోడి తెలివితేటలతో కంపెనీని ఉద్ధరించాలంటే కష్టంలే కానీ నీ ఫైల్ కారులో పడేసి నేను రెడీ చేసిన ఫైల్ని పట్టుకుని నా వెనకాలే ఫాలో అవ్వు అన్నాడు చిరాగ్గా ఆకాష్. ఆద్య అతని మాటలను ముందే ఊహించి ఉండడంతో ఇక కిక్కురుమనకుండా ఫైల్ అందుకుంది. అంత గొప్పగా ఆకాష్ ఏం తయారు చేసుంటాడో అని అతని ఫైల్ని తెరిచి చూసింది. ఇంతకుముందు ఆకాష్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది ఆద్య సేమ్. అచ్చు తనలాగే అతను ఎలా ఆలోచించాడో ఆద్యకి అంతుపట్టలేదు. కొంపతీసి సినిమాలోలాగా ఏదైనా సీక్రెట్ వాయిస్ రికార్డ్ చేసి ఏదైనా నా రూమ్లో పెట్టాడా అనుకుంది. కానీ అంతలోనే తను అసలు ఈ టెండర్ గురించి ఎవరితోని మాట్లాడలేదు. మరి అలాంటప్పుడు ఎలా తెలుసు మరొకరు అయినా నా మనసులో ఉన్నది ఎలా వినగలుగుతారు అని గాఢంగా ఊపిరి వదిలి తన ఫైల్ని కారు వెనక వైపు ఉంచేసింది. ఆకాష్ ఫైల్ని చేతిలో పట్టుకుంది ఆద్య. నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు ఇద్దరు. ఆద్య కారు దిగుతూనే పార్కింగ్ ప్లేస్లో కారులో కూర్చుని ఉన్న వ్యక్తి ఆమెని చూశాడు. ఆమెను అలా చూస్తూ ఉండగానే అతని కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అతని పెదవులపై నవ్వు చేరిపోయింది. మురుపంగా ముంగురులను సరి చేసుకుంటూ ఆమె వంక రెప్ప ఆర్పకుండా చూశాడు. అమ్మో బంగారం, వచ్చేసావారా? అసలు నేనిది ఎంత మాత్రం ఊహించలేదు తెలుసా? నా ప్లాన్ పూర్తిగా వేరే. ఎంత అబద్ధమైనా ప్రతిసారి ఆ అశోక్ గాడి పక్కన నిన్ను ఊహించుకోవటమే నాకు చాలా కష్టంగా ఉండేది బంగారు. కానీ ఇప్పుడలా లేదు. నిన్ను సొంతం చేసుకునేందుకు ఇక్కడ ప్లాన్లు ఆలోచించాలి, అవి అమలు చెయ్యాలి. ఇంకా నిన్నింత దూరంలో చూడటం కూడా నా వల్ల కావట్లేదు, అస్సలు కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఆమె మీద ప్రేమ, కోరిక, ఆశ అన్నీ కలగలిపిన కళ్ళతో చూశాడు ఆ వ్యక్తి. ఆకాష్ చుట్టూ ఎవరినో వెతుకుతూ ఉండడం తెలిసి అతని వైపే వింతగా చూసింది ఆద్య. ఎడతెరిపి లేకుండా వెతకసాగాయి అతని కళ్ళు. అతని కళ్ళల్లో ఉన్నదేంటో వెతికే పనిలో పడిపోయాయి ఆద్య చూపులు. ఆద్య అలా ఫైల్ పట్టుకుని ఆకాష్ వెనకే వస్తుండడం చూసి రే ఆకాష్, నా అమ్మోని ఏడిపిస్తావరా? బిజినెస్లోనే కాకుండా నా పర్సనల్ లైఫ్లో కూడా వేలు పెడతావా? నీకు నా చేతిలో కోటింగ్ మామూలుగా ఉండదు అంటూ దవడ బిగించాడు ఆ వ్యక్తి. ఆకాష్ లోపలికి నడుస్తూనే ఈ ఎమరాల్డ్ కంపెనీ ఎదవలు ఇంకా రావట్లేదా? నువ్వు వెంటనే వెళ్ళి ఫైల్ సబ్మిట్ చేసి టెండర్ వేయి అన్నాడు ఆకాష్. అతని మాటలతో సరేనంటూ ఫైల్ని మరోసారి తెరిచి చూసి ముందుకు కదిలే హడావిడిలో ఆమె కాలు కాస్త స్లిప్ అయ్యింది.
దాంతో వెనక్కి పడిపోబోయింది ఆద్య. అది గమనించిన వెంటనే ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఒడిసి పట్టుకున్నాడు ఆకాష్. పడిపోతుందనే భయంతో ఫైల్ పక్కన పడిపోయేసరికి 2 చేతులతో ఆకాష్ మెడను చుట్టేసింది ఆద్య. ఆ వ్యక్తి నరాలు ఒక్కసారిగా తెగి పడినంత మంట పుట్టింది. ఆద్యని చూస్తే ఆకాష్‌నిని. ఇక ఆమె కలువ రేకులాంటి కళ్ళు ఇక అటువంక ఎడతెరిపి లేకుండా చూశాడు ఆకాష్. కానీ ఆమె ముఖం మాత్రం పడిపోతుందేమోనన్న భయంతో అతని చూపులను పట్టించుకునే ప్రయత్నం చెయ్యలేదు ఆద్య. ముడిపడిన ఆమె కనులను చూడగానే అతను చేస్తుందేంటో అర్థమైన ఆకాష్ ముఖంలో ఉప్పెనెల వచ్చి చేరింది. ఎక్కడ లేని చిరాకు. అలా అసహనంగా ఆమెనింక తన చేతుల్లో మొయ్యలేక ఆమెను పొదవి పట్టుకున్న అతని చేతులను విడిపించేందుకు నెమ్మదిగా కదిలాడు ఆకాష్. అతను అలాంటిదేదో చేస్తాడని ముందే ఊహించిన దానిలా అతని మెడ చుట్టూ వేసిన ఆమె చేతుల్ని మరింతగా బిగించడంతో అతని ముఖానికి మరింతగా దగ్గరయ్యింది ఆద్య ముఖం. ఆమె అలా అతన్ని మరింతగా అదుముకోవటం ఆకాష్‌కి హాయిగా అనిపించింది. ఎందుకో. మళ్ళీ ఆమె నడుం చుట్టూ చేతుల్ని బిగించి ఆమెను నెమ్మదిగా నిలబెట్టాడు. కాస్త ఊపిరి తీసుకుని చుట్టూ చూస్తూ థాంక్స్ అంటూ ఫైలు తీసుకుని లోపలికి నడిచింది ఆద్య. ఆమె లోపలికి వెళ్ళింది కానీ ఆకాష్ కళ్ళు మాత్రం వాటి వెతుకులాటను మాత్రం ఆపలేదు. అందరూ విశాలమైన హాల్లో కూర్చొని ఉన్నారు. చాలా పెద్దగా ఉంది ఆ హాలు. చుట్టూ లేత పసుపు రంగు, లేత నీలం రంగుతో కలగలిపిన గోడలు, బంగారు రంగులో లైట్లు, వెండిలా వెలిగిపోతున్న పైభాగం, పదుల సంఖ్యలో కంపెనీలు చిన్న చిన్న టేబుళ్ల చుట్టూ చేరిపోయాయి. ఇంకో 10 నిమిషాల్లో టెండర్ అనౌన్స్‌మెంట్ వినిపించబోతుంది. ఆకాష్ దానికోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు. అతని పక్కనే కూర్చుని ఉన్న ఆమెకు అతనెందుకలా కలవరపడుతున్నాడో అర్థం కాలేదు. ఏమైంది అడగాలనుకున్న పెదవి దాటి ప్రశ్న అది మౌనంగానే వినపడినట్టుగా ఆమెకేసి చూశాడు ఆకాష్. ప్రశ్నార్థకంగా చూస్తుంది ఆమె. నువ్వు టెండర్ వేయటానికి వెళ్ళినప్పుడు ఎమరాల్డ్ కంపెనీ వాళ్ళెవరైనా చూశావా? వాళ్ళు టెండర్ కోసం వచ్చారా? అతన్ని కలవరపాటుని బయటపెట్టాడు ఆకాష్. ఓ ఇదా సంగతి అని మనసులోనే అనుకుంటూ లేదు చూడలేదు. కానీ వాళ్ళు ఆల్రెడీ టెండర్ వేశారు. వాళ్ళ ఫైల్ కనిపించింది అని అంది ఆమె. అది వినగానే అతని ముఖం చిత్ర విచిత్రంగా మారిపోయింది. ఆ కంపెనీతో దారుణమైన పగేదో ఉందన్నట్లుగా అర్థమయ్యింది ఆద్యకి. అయినా వాళ్ళు టెండర్ వేస్తే మాత్రం ఏంటి? ఇందాక అతను తనని ప్రశ్నించిన చనువుతో అడిగేసింది ఆద్య. ఆమెని కింద నుంచి మీద వరకు కనుబొమ్మలు ఎగరేసి చూస్తూ వాడు కూడా నీలాగే ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడుతుంటాడు. నీలాంటి వాళ్ళు నాకు నచ్చరు. అందుకే వాడు నచ్చలేదు అని అన్నాడు కర్కశంగా ఆకాష్. ఓ అలా ఎగిరి పడడం అంటే నాలా అనకూడదు మీలా అనాలి కదా. క్షణం ఆలస్యం చేయకుండా అనేసింది ఆద్య. ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది అతనికి. కోపంగా ఏదో అనబోతే చుట్టూ ఉన్న జనాల్ని చూసి ఆగాడు ఆకాష్. అతను వంక గర్వంగా ఓ చూపు చూసి కిందకి దించిన ఆమె కళ్ళకు అతని చేతికైన గాయం కనిపించింది. ఇంతకుముందు ఆద్య పిండితో గుచ్చినప్పుడు తగిలిన గాయం అది. చిన్నగా రక్తం కారి తుడవకపోవడంతో అక్కడే గడ్డ కట్టినట్టుగా ఉంది. దాని వంక ఆమె అలాగే చూస్తూ ఉండడం చూసి తన చెయ్యి వంక చూసుకున్నాడు ఆకాష్. ఆ గాయం గురించి అసలు మర్చిపోయాడు అతను. మళ్ళీ ఆద్య చూపులతో గుర్తొచ్చింది అతనికి. ఆమెను కోపంగా చూస్తూ ఏంటి రక్తం తాగాలనుందా? ఇది ఆల్రెడీ గడ్డకట్టిపోయింది. అయినా హోటల్ దగ్గర చెప్తే అయిపోయేదిగా. పిండితో గుచ్చగానే నీ నోట్లో పడేలా చెయ్యి పెట్టేవాణ్ణి అన్నాడు. ఛీ అనేసింది ఆద్య. అబ్బా ఛ నీకు రక్తం తాగడం అలవాటే కదా అని అన్నాడు అతను పొగరుగా. అనవసరంగా జాలిపడ్డాను వీణ్ణి పాపం. ఛే పాపం గాని అంటే తర్వాత నన్ను నేను పాపం అనుకోవాలి. కర్మ కర్మ అంటూ చూపు తిప్పేసింది ఆద్య. కాసేపటికి టెండర్ అనౌన్స్‌మెంట్ మొదలయ్యాయి. ఎవరికొచ్చిందో తెలుసుకోవటానికి ఆతృతగా చూశారు అందరూ. పెద్ద మైక్ సెట్‌లో ఆడిటోరియం అంతా ఒక్కసారిగా గట్టిగా మారుమోగేలా దిస్ టెండర్ గోస్ టు ది బ్యూటీ ఆఫ్ ఇండియా కంపెనీస్ అని వినబడడంతో ఆకాష్ ఆద్యాల మనసు ఆనందంతో నిండిపోయింది. ఆకాష్ బయటికి చూపించేశాడు కానీ ఆద్య మాత్రం లోలోపలే సంతోషపడింది. వాట్ ది టెండర్ వాళ్ళకెలా వెళ్ళింది? అని కోపంగా అరిచాడు బయటే కూర్చుని. లోపల జరిగిందేంటో తెలుసుకున్న ఆ వ్యక్తి సార్ అది అది భయంతో తడబడ్డాడు అతను. ఇక హాల్లో అందరూ కూడా
ఇక టీవీఐ కంపెనీని ఆనందిస్తూ టెండర్ అమౌంట్‌ని ప్రకటించారు. అది వింటూనే ఆకాష్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకంటే ఆకాష్, ఆద్య ఫైల్స్ రెండింటిలో వాళ్ళనుకున్న అమౌంట్ అది కాదు. మరొక వైపు సార్ అది ఆకాష్ వాళ్ళు సరిగ్గా మనకంటే $1 ఎక్కువగా వేశారు అని అన్నాడు ఆ వ్యక్తి పిఏ. అది వినగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యాడు. అలా ఎలా జరిగింది? వాళ్ళ టెండర్ డీటెయిల్స్ తెలిసాకే కదా నేను ఫైల్ రెడీ చేసింది అనుకున్నాడు మనసులో ఆ వ్యక్తి. ఇక హాల్‌లో అందరూ చప్పట్లు కొట్టారు. ఇక నుండి మిలాన్ కంపెనీ టీబీఐకి చెందుతాయని ప్రకటించారు. అలాగే ఎమల్రాడ్ కంపెనీకి $1 తేడాతో విజయం సాధించారని కూడా చెప్పడంతో విచిత్రంగా ఆద్య వంక చూశాడు ఆకాశం. అతని చూపుకి అర్థం తెలిసింది ఆమెకి. ఎలా జరిగింది? మనం అనుకున్న అమౌంట్ కంటే $2 ఎక్కువెందుకు చేంజ్ చేశావు? ఎప్పుడు చేంజ్ చేశావు? అసలు అమౌంట్ మార్చిన వెంటనే పేపర్ వర్క్ ఎక్కడ చేపించావు? తనకున్న ప్రశ్నలన్నిటినీ అడిగాడు ఆకాశం. టెండర్ ఆఫీస్ రూమ్‌లోనే చేయించాను. చివరి 10 నిమిషాల్లో అని స్పష్టంగా చెప్పేసింది ఆద్య. అదే ఎందుకని? ఎమరాల్డ్ కంపెనీ చేస్తున్న టెండర్ డీటెయిల్స్ నీకెలా తెలిసాయి? అని అడిగాడు ఆశ్చర్యంగా ఆకాష్. మరి ఎలా తెలిసాయి ఆద్యకి? ఇది టెక్స్ట్ కొంచెం సరిగ్గా లేదండి. కాబట్టి నేను ఎడిటింగ్ అయిపోయాక చూసానండి. ముందే చూసుంటే చేయించేద్దును. కాబట్టి ఈ రోజుకి ఏదోలా అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి.